శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కేవలం శేషాచల పర్వతం పైన ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలోనే కాక ఈ సప్తగిరి సానువులలో అనేక ప్రాంతాల్లో స్వామివారు విహరించినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది ఈ అప్పలాయగుంట క్షేత్రం, అనృణ సరోవరము అంటారు. ఈ అనృణ సరోవర క్షేత్రం ఈరోజు ఈ క్షేత్రంలో స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ కొలువై ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఈరోజు రథోత్సవం నిర్వహించుకోవడానికి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధమవుతున్నారు. అదిగోండి ఆ రథోత్సవ ప్రారంభం కొరకు జరుపుతున్నటువంటి క్రతువు ఎంత చక్కగా స్వామివారికి అక్కడ ఉన్నటువంటి ఆ నవగ్రహాది దేవతలను అష్టదిక్పాలకులందరినీ కూడా ఆహ్వానించి ఈ స్వామి ఈరోజు ఆ శ్రీనివాస ప్రభు శ్రీదేవి భూదేవితో కలిసి ఈరోజు స్వామివారు రథోత్సవంలో స్వామివారి విహరించి భక్తులను అనుగ్రహించడానికి సిద్ధమవుతూ ఉన్నారు, మీరందరూ కూడా రావలసినది అని చెప్పేసి స్వామివారి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదిగోండి ఎంతో చక్కగా రథరంగ డోలోత్సవం ఎంత రథం ఎంత వైభవంగా ఎంత చక్కగా సిద్ధం చేసి ఉన్నారో స్వామివారి యొక్క ఉత్సవం కొరకు. ఆత్మానాం రతినం విద్ధి, ఆత్మ అన్నటువంటిది రథముతో సమానమైనటువంటిది. ఆత్మానాం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయాన్యాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. స్వామివారు విహరించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి రథం చూడండి, చక్కగా రకరకాల వర్ణ రాగ రంజితమైనటువంటి అనేకమైన దివ్యాభరణాలతో పుష్పాలతో చూడండి స్వామివారి యొక్క అంత చక్కగా మహామంగళహారతిని ఇస్తున్నారు. ఆ స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటంటే స్మరణాత్ సర్వ పాపజ్ఞం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం చేషం శ్రీనివాసం భజే నిశం. శ్రీనివాసుడి యొక్క ఆ స్మరిస్తే చాలట, స్మరణాత్ సర్వ పాపజ్ఞం, స్వామివారిని స్మరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయట. స్తవనాత్ ఇష్టవర్షిణం, స్వామివారిని స్మరిస్తే స్తుతిస్తే చాలు మనకు కావలసిన కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామివారు. దర్శనాన్ ముక్తిదం చేషం, స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు మనకు ముక్తి లభిస్తుంది. శ్రీనివాసం భజే నిశం. అటువంటి స్వామివారిని మనందరం కూడా స్మరిద్దాం. ఈరోజు స్వామివారు రథరంగ డోలోత్సవంలో భాగంగా స్వామివారు దివ్య రథాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా ఆ రథములో నుండి అనుగ్రహిస్తూ స్వామివారు ఎంతో చక్కగా అప్పలాయగుంట తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. చూడండి అంత చక్కగా ఆ 2 అశ్వాలను రథానికి పూంచారు. ఆ చక్కగా ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా
తామందరము కూడా స్వామివారి సేవలో పాల్గొంటామన్నట్లుగా ఆ తాడును గట్టిగా పట్టుకొని లాగుతూ స్వామివారిని తాము ఉత్సవంలో ఊరేగిస్తూ అందరూ కూడా సంతృప్తి పడుతున్నారు, సంతోషాన్ని చెందుతున్నారు, ఆనందపడుతూ ఉన్నారు. ప్రతి జీవి శరీరము ఒక రథమే. రథం జడ పదార్థం, అలాగే శరీరం కూడా జడ పదార్థమే. ఆ జడమైన శరీరంలో చేతన స్వరూపమైన ప్రాణం ఉన్నది. ఆ ప్రాణమే పరమాత్మ. అది శరీరాన్ని నడిపిస్తూ ఉంది. అదే రథికుడు. ఇక్కడ రథికుడు ఆత్మ. ఈ ఆత్మ అంతఃకరణాధిష్టాన చైతన్యం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలను కలిపి అంతఃకరణములు అంటాం. కరణము అనగా పనిముట్టు. పనిముట్టు జడమైనది, పనిచేసేవాని ఇచ్ఛను అనుసరించి నడుచుకుంటుంది. ఇక్కడ అంతఃకరణాన్ని పనిముట్టుగా కలవాడు పరమాత్మ. అతడే రథికుడు. బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టు, అది సారథి. అంతఃకరణంలో 4 బుద్ధికి మాత్రమే నిశ్చయతాత్మక జ్ఞానం అన్నటువంటిది ఉన్నది. ఈ కారణం చేతనే మిగిలిన మనస్సు, చిత్తము, అహంకారములను వదిలి పరమాత్మ బుద్ధిని సారథిగా చేసుకున్నాడు. మనస్సు చంచలమైనది, అంటే కళ్యం అన్నమాట. ఆ మనసులోని సంశయాత్మకతను పోగొట్టేది బుద్ధి. సారథి మనసును నియంత్రిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను నిరంతరము వాటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. ఇంద్రియ విషయాలు రథం నడిచే బాటలు. విషయాకర్షితాలైనటువంటి ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళవు, పరమాత్మునికి దూరంగా పరుగులు తీస్తూ ఉంటాయి. హృదయాంతర్వాహిని అయిన పరమాత్మతో రమించక దృశ్యమాన జగత్తులో విషయాలతో రమించే ఇంద్రియాలు వాటికి అధిష్టానమైన మనస్సుకు ఆవేదనను మిగులుస్తాయి. అందుకే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా విషప్రయుక్తాలే అయి ఉంటాయి. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ బాటల వెంబడి పరుగులు తీయిస్తున్నట్లుగా ఇంద్రియాలను మనోయుక్తమైనటువంటి ఆత్మ విషయాలను భోక్తగా ఉంటుంది కనుక. అయితే వీటన్నింటినీ కూడా ఆ స్వామివారు తాను తన యొక్క అధీనంలో ఉంచుకొని మానవుణ్ణి నడిపిస్తూ ఉంటాడు అన్నటువంటిది ఈ రథోత్సవం యొక్క ఆ ఆధ్యాత్మికమైనటువంటి భావన. చూడండి ఎంత చక్కగా, ఆహా అద్భుతంగా చూడండి. కేరళ వాద్యాలు, చండీ వాద్యాలు, ఆ వెనకనే కోలాటాలాడుతున్నటువంటి మాతృమూర్తి మహిళామణులు కోలాటాలను ఆడుతూ వస్తున్నారు. ఆ ముందు ఎంత చక్కగా ఉన్నటువంటి, ఎంతో వైభవంగా అద్భుతంగా నాదస్వరము, అలాగే వివిధ రకాలైనటువంటి వాద్యాల నడుమ, భక్తుల యొక్క కోలాహలం నడుమ స్వామివారు తిరుమాడ వీధులలో ఎంత చక్కగా రథోత్సవంలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అప్పలాయగుంట క్షేత్రం నుంచి విహరిస్తున్నారో మనం వీక్షించవచ్చు. ఇక అప్పలాయగుంట క్షేత్రం అన్నటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి క్షేత్రం. ఎందుకు అంటే స్వామివారు నారాయణవనంలో పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలకు పయనమయ్యారు. అయితే అగస్త్య మహర్షి మార్గమధ్యంలో స్వామివారిని అడ్డగించి, స్వామి వివాహమయ్యాక 6 మాసముల పాటు శిఖరారోహణం అన్నటువంటిది చేయకూడదు కదా, తమరికి చెప్పేంత వాడిని కాను, ధర్మ సూక్ష్మాలు కనుక ఈ 6 మాసములు నా యొక్క ఆశ్రమంలో విశ్రాంతిని స్వీకరించవలసినది, ఇది నా ప్రార్థన అంటూ అగస్త్య మహర్షి స్వామివారిని ప్రార్థించాడట. స్వామివారు అగస్త్య మహర్షి యొక్క కోరికను మన్నించి పద్మావతీదేవితో పాటుగా 6 మాసముల పాటు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో వారు విశ్రాంతిని తీసుకున్నారు, విడిది చేశారు. ఆ సందర్భంలోనే పద్మావతీదేవితో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా విహరిస్తూ ఉన్నారు. ఈలోపుగా సువర్ణముఖరి తీరానికి దక్షిణాన ఉన్నటువంటి యోగుల కొండ, సిద్ధుల కొండ అని ఒక ప్రాంతం ఉన్నది.
ఆ ప్రాంతము ఇటు అగస్త్య మహర్షి ఆశ్రమ ప్రాంతానికి, అటువైపు దక్షిణ కైలాసమైనటువంటి కాళహస్తీశ్వర క్షేత్ర ప్రాంతానికి, ఇటువైపు శుక మహర్షి ఆశ్రమ ప్రాంతానికి, మూడింటికి కూడా మధ్యనున్నటువంటి ప్రశాంతమైనటువంటి ఒక కొండ ప్రాంతము. ఆ ప్రాంతాన్ని చూశాడు. ఆహా, ఈ ప్రాంతం ఎంత చక్కగా ఉంది, ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని ఆ సిద్ధులయ్య అన్నటువంటి ఆ మహాసిద్ధుడు ఆ కొండపై తపస్సుకు ఒక గుహలో తపస్సు చేయడం ప్రారంభించాడట. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ప్రసన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆ క్షేత్రంలో సిద్ధులయ్యకు ప్రత్యక్షమయ్యారు. అలా ప్రత్యక్షమైనటువంటి స్వామి వరద కటిహస్తాలతో కాకుండా అభయ కటిహస్తాలతో ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ఈ క్షేత్రంలో స్వామివారు అభయహస్తముతోనూ కటిహస్తముతోనూ స్వామివారు విరాజమానమై ఉన్నారు. అటువంటి స్వామివారిని దర్శించాడు సిద్ధులయ్య. ఆ ప్రసన్నంగా సిద్ధులయ్య యొక్క తపస్సుకు ప్రసన్నమై వెలిసినటువంటి స్వామి కనుక ఈ క్షేత్రంలో స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిగా ఖ్యాతిని గడించారు. ఇది ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఆ అప్పలాయగుంట యొక్క క్షేత్రం యొక్క మహాత్మ్యం. ఈ అప్పలాయగుంటకే అప్పులయ్య కొండ అని, అప్పులయ్య క్షేత్రమని కూడా మరో పేరుంది. ఏమిటి అప్పులయ్య క్షేత్రము అంటే, పూర్వం అప్పులయ్య అనే ఒకానొక మహాభక్తుడు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. తట్టు పునుగులను తగనిండా నంటుకొని, గట్టిగా కస్తూరియట కలివెట్టి. తట్టు పునుగులను తగనిండా నంటుకొని, గట్టిగా కస్తూరియట కలివెట్టి. మట్టులేని పన్నీట మజ్జన మాడనిదే, మట్టులేని పన్నీట మజ్జన మాడనిదే. బెట్టదీర నిందరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అలమేలు మంగను ఉరమందు నిట్టే నించుకొని, తులసి దండలు మోచే నిలువునను. అలమేలు మంగను ఉరమందు నిట్టే నించుకొని,
తులసి దండలు మోచే నిలువునను చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద చేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద చేయరే చెలులు రత్న ఖచిత రథ మధ్యే రాజమానో రమాపతి భక్తాభీష్ట ప్రదో దేవో వెంకటేశో విరాజతే ఘంటానాద సమాయుక్తం గీతవాద్య సమన్వితం రథమారూహ్య దేవేశ భక్త్యానుగ్రహమిచ్చతి శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఈరోజు రథోత్సవంలో భాగంగా తిరుమాడా వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క సౌందర్యం ఎంత గొప్పదో మనకు వివరిస్తూ ఎంత చక్కగా చెప్తారంటే మనకు స్వామివారు శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నటవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ మనం ఆ స్వామివారి యొక్క దివ్య చరణాలను స్మరిస్తూ ఉంటాం. ఈ రథోత్సవం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ స్వామివారు బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అత్యంత వైభవపేతమైనటువంటి ఉత్సవాల్లో ఒకటి. రథం అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది వేద స్వరూపమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటిది, జగత్తుకు ప్రతీక. భక్తులందరూ కలిసి రథాన్ని లాగడం ద్వారా సర్వే జనా సుఖినో భవంతు అనే సనాతన ధర్మ సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ ఉన్నారు. వేదాంతం మన జీవితాన్ని ఒక రథంతో పోలిస్తూ ఉంది. కఠోపనిషత్తు ఆత్మానాం రతినం విద్ధిః శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధిం మనఃప్రగ్రహమేవచ అంటుంది. అంటే ఈ శరీరము రథము, ఆత్మ రథికుడు, బుద్ధి సారథి, మనస్సు పగ్గము, ఇంద్రియాలు గుర్రాలు. భగవంతుని అనుగ్రహంతో ఈ జీవన రథం సన్మార్గంలో పయనిస్తుంది అని మనకు ఈ రథోత్సవం మనకందరికి కూడా చక్కగా వివరిస్తూ ఉంది. శిఖరం చూడండి ఒక్కసారి. ఆ శిఖరాన్ని మనం దర్శిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి, జీవన్ ముక్తి లభిస్తుంది. అందుకనే మనకు చెప్తారు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి. అంటే వెంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రం కానీ, వెంకటేశ్వర స్వామి వారికి సమానమైనటువంటి దైవం కానీ ఇక ముందు లేరు, ఇంతకు ముందు లేరు, ఇక ముందు ఉండబోరు అన్నట్టుగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పేసి మనకు భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉంది. రథానికి 4 చక్రాలు ఉన్నాయి. వాటినే ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నటువంటి చతుర్విధ పురుషార్థాలుగా, ఆ చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకగా మనం భావించవచ్చు. అలాగే రథధ్వజము విజయానికి సంకేతం. రథానికి కట్టి లాగుతున్నటువంటి ఆ తాళ్ళు ఏవైతే ఉన్నాయో భక్తి శరణాగతులకు, రథాన్ని లాగే భక్తులు సమస్త జీవులకు ప్రతీక. అంటే ఆ రథాన్ని లాగేటువంటి ఆ తాడును మనం పట్టుకుంటే కానీ, అంటే భక్తిని మనం పట్టుకుంటే కానీ స్వామివారి దగ్గరకు మనం చేరుకోలేము అన్నటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతంగా